హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో చిన్నారి ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ వీడియో ఏంటి అని అంటే, లయన్ని స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకున్నాం అనమాట. బిఫోర్ దట్ వాడికి ప్రేయర్ చేయించాలి అని చెప్పేసి కరుణాపురంకి వెళ్దామని స్టార్ట్ అయితే అయిపోయాము. ఎవరెవరం వెళ్తున్నాము అంటే, నేను, వేణు, మమ్మీ, అలాగే చిన్ని కూడా ఉంది. లయన్ని తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. వాడిని ప్లే స్కూల్లో జాయిన్ చేసినా, ఎక్కడ జాయిన్ చేసినా ఫస్ట్ స్టెప్ వాడిది. ఇది ఒక ఏమంటారు, అక్షరాభ్యాసం టైప్లో అన్నమాట. ప్రేయర్తో అయితే మనము స్టార్ట్ చేయించాలి అనేసి వాడి బ్యాగ్, అలాగే వాడి స్లేట్ అన్నీ తీసుకొని వెళ్ళాము. పాల్సన్ బ్రదర్ అయితే కలిశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు కలుస్తారో లేదో అనుకున్నాము. వాడితో ఏ అండ్ బి స్లేట్ మీద రాపిచ్చి దిద్దించి అలాగే ప్రేయర్ కూడా చేశారు. ఈ పాస్టర్ గారు వచ్చేసి మా చర్చ్ పాస్టర్ గారు అనమాట, కాజుపేటలో చర్చ్ పాస్టర్ గారు. తను కూడా రాపిచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఎందుకు అని అంటే, ఎలా వాడు ఫ్యూచర్ మొత్తం రేపటితో మొదలవుతుంది అనే ఫీలింగ్ అనమాట. హ్యాపీ మూడ్ అయితే మాకు ఉండింది. గాడ్ గ్రేస్ అయితే వాడి మీద ఉండాలి అని అనుకుంటున్నాను. అలాగే చర్చ్ చూసేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఒక వీడియో స్టార్ట్ అవుతుంది. అది ఏంటి అని అంటే, డైరెక్ట్గా నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తాను. ఏంటి అంటే, అమ్ములు వాళ్ళ అత్తయ్య వాళ్ళు మనకి పికిల్స్ పంపించారనమాట. ఆ పికిల్స్ రివ్యూ మీకు ఇవ్వాలి అనేసి ఇదొక జెన్యూన్ వీడియో, చూసేసేయండి. మమ్మీ రా, రైట్ పెట్టేసిన లంచ్. ఏంటి వంట చేయలేదా? వంట ఏం చేయలేదు ఇవాళ, మొత్తం పచ్చళ్ళతోనే తినాలి. అయ్యో, కూర ఏం చేయలేదా? కూర ఏం చేయలేదు, కానీ కడుపు నిండా తినే అన్ని పచ్చళ్ళు ఉన్నాయి. అమ్ములు వాళ్ళ అత్తయ్య పచ్చళ్ళు పంపించింది. క్యాబేజ్, ఇంకా ఇది ఏంటి, గోంగూర, చికెన్, కాకరకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, చాలా పంపించింది. ఫస్ట్ మనము తిని ఎలా ఉన్నాయో చెప్తాం. ఫస్ట్ అయితే మనము క్యాబేజ్ టేస్ట్ చేద్దాము, తర్వాత గోంగూర చేద్దాం. ఫాస్ట్గా చేయాలి. ఎలా ఉంది? అసలు ఇది క్యాబేజ్ అంటే ఎవ్వరు నమ్మరే. ఎందుకు అంటే, నార్మల్గా అసలు నువ్వు క్యాబేజ్ వండితేనే నాకు అంటే నాకు నచ్చంది ఏదైనా ఉంది అని అంటే అది క్యాబేజ్. కానీ ఒక క్యాబేజ్ పచ్చడి ఇట్లుంటుంది, ఇందులో అసలు కనీసం క్యాబేజ్ కూడా కనబడట్లే. అవునా? అసలు నువ్వు చెయ్యి ఫస్ట్, నువ్వు తిను. అంత బాగుంది. ఎట్లుంది? చాలా బాగుంది. అసలు పులిహోర గోంగూర టేస్ట్ లాగుంది. పులిహోర టేస్ట్ అంటే క్యాబేజీ స్మెల్ రావట్లేదు. ముందు క్యాబేజీ స్మెల్ వస్తుంది కదా. అసలు పిల్లలకు కూడా చెప్పకుండా పెట్టేసేయచ్చు కూడా. అవును, చాలా బాగుంది. నెక్స్ట్ గోంగూర చూడు. గోంగూర కూడా సూపర్. ఇంకా గోంగూర ఎలా ఉందో తెలుసా? మన ఇంట్లో నూరుకుంటే మనం రోల్లో పాతకాలంలో ఎలా రోట్లో చేస్తారు అలా ఉంది. మళ్ళీ ఇది ఎలా ఉందంటే, పులిహోర స్మెల్, పులిహోర గోంగూర లాగా చాలా టేస్ట్గా ఉంది. అయితే తాలింపు కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అవును. ఎందుకు చెప్పనా, అత్తయ్య మొత్తం ఆయిల్ కానీ వేసే ప్రతి ఇంగ్రీడియంట్స్ తన ఓన్గా తనే ప్రిపేర్ చేసుకుంటుందట, తనే మార్కెట్. అదే నేను మొన్న వెళ్ళేసరికి అత్తయ్య అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా రియల్గా తనే కష్టపడి తీసుకుంటుందమ్మా. అసలు ఎవ్వరు పని వాళ్ళని కూడా పెట్టుకోడంట మమ్మీ. అది కొంచెం కొంచెం అయినా కానీ ఆయిల్ కూడా సేమ్ అది ఏమంటారు, గానుగ నూనెతోనే పెడుతున్నారంట. అందుకని ఇంత మసాలాలు అన్ని దగ్గరుండి తనే అన్ని చేసుకొని పౌడర్ కొట్టేసుకొని చేసుకుంటుందట. దీనివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ కూడా రాదు. చక్కగా మంచిగా ఆర్డర్ పెట్టేసుకోవాలి. మీ ఫ్రెండ్స్కి చెప్పు, అత్తయ్య వాళ్ళకి చెప్పు. అసలు ఏంటో ఆల్రెడీ ఇప్పుడు ప్రణీ వాళ్ళ ఫ్రెండ్స్ యుఎస్లో ఉన్న వాళ్ళు అట్లనే
మన ప్రవళిక వాళ్ళందరికీ కూడా చెప్పాను, వాళ్ళకి కూడా పంపించేసాను. పంపించేసేయి, నువ్వు ఆర్డర్ పెట్టేసేయి. పంపించా ఆల్రెడీ. అవునా, నేను కూడా మా ఫ్రెండ్స్ చెప్తా. ఇప్పుడు నేను మీకు చేసింది చికెన్. అవునా, నాకు తెలిసి బ్యాచిలర్స్ కి ఇది పర్ఫెక్ట్. ఇంకా ఎందుకు అని అంటే అసలు ఈ చికెన్ ఫ్రై కూడా ఎంత బాగుందంటే సాఫ్ట్ గా. చక్కగా డాడీకి మనము ఎక్కడికైనా వెళ్తే ఇది చేసేసి పెట్టేసినామంటే హ్యాపీగా అన్నం ఒక్కటి వండేసుకొని. మా అత్తయ్య చెప్పమ్మా మనకు కూడా కొన్ని ఆర్డర్స్ పెట్టమని, మనకి చిన్నవి పంపించేద్దాము, అక్క వాళ్ళకి పంపించేద్దాము. మనం ఇటన్నా వెళ్ళినా కూడా ఇంట్లో వాళ్ళకి మగవాళ్ళకి ఇది పెట్టేసి వెళ్తే మనం 2 days వీళ్ళు తినేస్తారు. టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అదే నేను కర్రీ చేస్తుంటే నువ్వు ఇంత తినేదానివా? లేదు, కర్రీ చేసి ఇంత కడుపు నిండా తినము. దీంతో మంచిగా ఇక్కడ నాన్ వెజ్ ఫీల్ అవుతున్నాము, ఇటు చట్నీలు ఫీల్ అవుతున్నాము, అన్నీ బాగున్నాయి. సరే, ఇప్పుడు కాకరకాయ చూద్దాం. కాకరకాయ చూసి చెప్తా ఇప్పుడు. మాదేది కదే మమ్మీ, అసలు 10 out of 10 అన్నిటి తీయొచ్చు. అంటే ఇందులో వంక పెట్టాలి, ఇందులో కాకరకాయ చేదు కూడా తెలియట్లేదు. ఇది కాకరకాయ అని చెప్తేనే తెలుస్తుంది, చేదు లేదు. పిల్లలు కూడా చక్కగా తినొచ్చు. నిజంగా అమ్ములు చాలా లక్కీ కదా, మంచిగా అన్ని తినొచ్చు వాళ్ళ అత్తయ్య చేస్తుంటే. అత్తయ్య చాలా చేస్తున్నప్పుడు కాదమ్మా, అసలు అత్తయ్య ఈ వయసులో ఎంత చక్కగా ఓపికతో ఇవన్నీ చేసుకుంటుందంటే చాలా ఎంత అదృష్టము. మంచిగా అమ్ములకి అన్ని టేస్ట్లు చూడొచ్చు అమ్ములు. ఇంకొకటి ఇంకేంటమ్మా, ఇంకే ఈ ఫోన్ నెంబర్ కూడా లింక్ పంపించు మీ ఫ్రెండ్స్ కూడా. పంపిస్తా. లాస్ట్ ఉసిరికాయ పచ్చడి టేస్ట్. అబ్బా, ఉసిరికాయ లాస్ట్ ఇదే. ఇంకా అత్తయ్య కారపొడులు కూడా చాలా బాగా కొడతారట. చాలా బాగుంది ఉసిరికాయ. మన ఉసిరికాయ కూడా సేమ్ ఆవకాయ లాగానే పెడతారు. మామిడికాయ చాలా బాగుంది. కలర్ కూడా చేంజ్ కాదమ్మా. కొంతమంది ఉసిరికాయ పెడితే బ్లాక్గా ఉంటుంది. అత్తయ్య వాళ్ళ దగ్గర వెజ్లోనే దొండకాయ పచ్చడి ఉంది, కాకరకాయ పచ్చడి ఉంది, దోసకాయ పచ్చడి ఉంది, చాలా రకాలు ఉన్నాయి. కంప్లీట్ అంటే దేనికి దానికి సపరేట్ ఉంటుంది. న్యాచురల్గా ఉన్నాయి ఈ పచ్చళ్ళు. ఎవరైనా మనం తినొచ్చు. మళ్ళీ తర్వాత ఇంకేంటంటే మన ఇంట్లో కారంతోని, మన ఇంట్లో మసాలాతోని, మన ఇంట్లో అల్లం వెల్లిపాయతోని, మన చేతులతోని. అంటే ఏవేవో ఇప్పుడు చాలామంది ఏవో పౌడర్స్ పెట్టి ఏవో చేస్తున్నారు. అలా కాకుండా మన సొంత చేతులతో మన ఇంట్లో చేసినవి ఈ చట్నీలు తింటే మనకు ఎలాంటి ఎఫెక్టు లేదు, కారం లేదు. చిన్న పిల్లలతో సహా తినొచ్చు మంచిగా. ఏ డౌట్ లేకుండా హ్యాపీగా నెయ్యి పెడితే వాడు కూడా హ్యాపీగా తింటుండు. నేను నెంబర్ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాము. మీకు కనుక ఎవరికైనా పచ్చళ్ళు తినాలి అని అనిపించినా, ఆర్డర్ చేసుకోవాలని అనిపించినా కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ పెడతాను. అలాగే ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడతాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మెసేజ్ చేస్తే కొరియర్ కూడా చేస్తారు. వేరే అదర్ కంట్రీస్కి కూడా కొరియర్ చేస్తారు. టేస్ట్ విషయంలో అయితే మీరు డౌట్ ఏమీ లేదు. హ్యాపీగా ఎంజాయ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇది మాత్రం డామ్ ష్యూర్. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మతో చిన్నారి ముచ్చట్లు. అంటిల్ దెన్ బాయ్.